నేటి వయసు విషయంలో భాగంగా ఈ రోజున మనం సాధారణంగా విద్యార్థులకి ఏదైనా పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది, మేము చదువుకోవాలంటే మాకు ఇంట్రెస్ట్ రావటం లేదు, బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది అనుకుంటున్న విద్యార్థులకి సంబంధించి అసలు అలాంటి సమస్య కనుక ఉంటే దాన్ని ఏ రకంగా అధిగమించవచ్చు అన్న విషయం మీద చిన్న చిన్న టిప్స్ అనేవి కొన్ని ఈ రోజున మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. మొట్టమొదట చాలామంది పుస్తకం పట్టుకొని చదవడం మొదలుపెట్టంగానే వాళ్ళకి ఇమీడియట్గా అప్పటిదాకా రాని నిద్ర వస్తుంది అన్న భావనకి మొట్టమొదటి పరిష్కారంగా ఏం చేయాలంటే వాళ్ళు దాని మీద ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించి కొన్నిసార్లు మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ చదువుతున్నా, దాంట్లో పెద్దగా ప్రాస్పరస్గా అనిపించట్లేదన్న భావన నుండి సబ్జెక్ట్ చదువుతున్నా మనకు ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అలాంటి ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశాలు కొందరి విషయంలో ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో ఏం చేయాలంటే మనం చదువుతున్న పుస్తకాన్ని కొంత అంటే ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో దాన్ని కొంతసేపు పక్కన పెట్టి మనకి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, అంటే ఎవరికన్నా సైన్స్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అనుకోకుండా సోషల్ అంటే ఇంట్రెస్ట్ అయితే కొంతసేపు సోషల్ పుస్తకం, సోషల్ టెక్స్ట్ బుక్ చదివినట్టుగా అలాగా మీకు బాగా ఇష్టం కలిగిన టెక్స్ట్ బుక్ ఇది కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఏది ఉందో అది కొంచెం సేపు దాన్ని చూడడం వల్ల కొంత ఈ రకమైన సమస్య నుంచి బయటపడడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది. అంటే నిద్ర అనే దాన్ని అధిగమించడానికి. అలాగే రెండోది ఏంటంటే ఎక్కువగా నిద్ర అనే ఫీలింగ్ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే వ్యక్తి వీలైనంత వరకు అక్కడ తనకి అప్పటిదాకా చదివి ఆపేసిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కొంతసేపు దాన్ని ఆపేసి ఒక్కసారి దాన్ని రికాల్ చేసుకోవాలంటే రికలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి నేను ఇప్పటిదాకా ఏం చదివాను, అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులకి నిద్రాభావం రాగానే రికలెక్ట్ చేసుకుంటూ నేను ఇది చదివానా, దీంట్లో ఎంతవరకు చదివాను, దీంట్లో ఎంతవరకు నాకు వచ్చింది, ఈ స్టెప్స్ ఎలా నేను చేసుకున్నాను అని మైండ్లో అంతా తనకిగా తాను ఒకసారి రికలెక్ట్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. అది రెండో పద్ధతి. అంటే అలా రికలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంత నిద్రాభావన అనేది వ్యక్తికి తొలగిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇష్టమైన పుస్తకం చదివి కొంతసేపు నిద్రను అధిగమించడం. రెండోది ఈ రకంగా వెంటనే ఇమీడియట్గా రికాల్ చేసుకోవడం. మూడోది వచ్చేసప్పటికి రిసైట్. అంటే ఎలాగంటే మనం చదివేటప్పుడు ఏమవుతుందంటే నిద్రాభావన చాలామంది పిల్లలకి లోపల చదువుకోవడం అలవాటు ఉంటుంది, ఏదైనా కళ్ళతో చదువుతూ ఉంటారు. కాబట్టి నిద్ర అనేది రాగానే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఫీలింగ్ రాగానే బుక్ పట్టుకోగానే కొంతసేపు పైకి చదివినట్టుగా అంటే లౌడ్గా గట్టిగా చదవగానే ఏమవుతుందంటే ఆ నిద్ర అనే ఫీలింగ్ని వాళ్ళు కొంతవరకైనా అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇక నాలుగోది ఏం చెప్తారంటే ఇప్పుడు నిద్ర అన్న ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఇమీడియట్గా బుక్స్ కొంతసేపు పక్కన పెట్టి కొంతసేపు చెవులు నీళ్ళ అనుకున్న డ్రాప్ చేసినట్టు, లేకపోతే అంటే దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుండేట్టుగా అలా చేయడం బట్టి ఏమవుతుందంటే కొంత వ్యక్తికి తనలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి చదువుకోవడానికి వీలుగా జస్ట్ ఊరికే ఇలా అనుకోవడం అనేది కొందరు చేస్తారు. అలాగే దాంతోపాటుగా మరీ ఎక్కువ నిద్రాభావన కలిగినప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా లేచి చల్లటి నీళ్ళతో కళ్ళు తుడిచేసుకొని కొంతసేపు కళ్ళు తుడుచుకొని అది దానివల్ల ఏముందంటే ఎప్పుడైతే వాటర్ కళ్ళకి తగులుతుందో ఆ నిద్ర అనే ఫీలింగ్ని మనం అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఏం చేయాలంటే లేచి కొంతసేపు బయట అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ఉన్న ప్రదేశాన్ని నుంచి కొంచెం లేచి కొంచెం ముందుకెళ్ళి అవకాశం ఉండి కిటికీలు అవన్నీ ఉన్నట్లయితే వాటిని కొంతసేపు ఓపెన్ చేసి కొంచెం న్యాచురల్ ఎయిర్ పిలిచినట్టు చూసినట్టు కొంత మైండ్ని ఇలా చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఉన్న చోటు నుంచి లేచి 4 అడుగులు వేసి ముందుకు వెళ్ళి ఇలా కళ్ళు తుడుచుకొని ఇవన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే ఆ నిద్ర అన్న భావనను కూడా అధిగమించేయచ్చు అనమాట. కాబట్టి అది ఇంకో రకంగా కూడా మనం ఇలా భావించవచ్చు. ఇంకా చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే సాధారణంగా నిద్ర అనేది ఎప్పుడవుతుంటే రూమ్ అంతా కూడా డల్గా అయిపోయి, అంటే చిన్న బెడ్ లైట్ పెట్టుకునో చిన్న టేబుల్ లైట్ పెట్టుకునో తక్కువ స్థాయి లైట్ పెట్టుకొని చదువుకునేటప్పుడు కూడా చుట్టూ వాతావరణం ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా నిద్ర అనే ఫీలింగ్ లాంటిది వస్తుంది. కాబట్టి అలాంటి ఫీలింగ్ రాగానే మనసులో ఒక లైట్ని మనం ఇమాజిన్ చేసుకోవడం, లేకపోతే లైట్ ఉన్నట్టు డే టైంలో చదువుతున్నట్టుగా పర్సెప్షన్ ఆ రకంగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం, లేకపోతే ఒకసారి లైట్ వేసి పెద్ద లైటు ఇలా చేయడం బట్టి కూడా ఆ రకమైన సమస్యని అధిగమించవచ్చు. ఇక లాస్ట్ది ఏంటంటే వీలైతే వాకింగ్, అంటే ఉన్న ప్రదేశం నుంచి లేచి కొంచెంసేపు బయటకు వచ్చేసి అటు ఇటు నడిచినట్టు అలాగా చేయడం బట్టి కూడా అంటే బ్యాక్కి ఒక 4-5 అడుగులు వెనక్కి వేసినట్టు నిద్రను అధిగమించడానికి అనమాట, ఆ ఫీలింగ్ని అధిగమించడం. ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ రావడం బట్టి ఆ నిద్ర అనే ఫీలింగ్ని ఒకటి అధిగమిస్తారు.
ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ఇష్టంగా మనం ఎలాగైనా సరే చెయ్యాలి ఒక పని అనుకున్నప్పుడు మనం నిద్రను అధిగమించగలం. అయినా సరే నిద్ర అనేది మనకు వస్తున్నట్టయితే నిజంగానే ఎన్ని చేసినా కూడా మనకి ఆ నిద్ర అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఎందుకైనా బెటర్ కొంచెం సేపు మనం రెస్ట్ తీసుకొని మనసులో మనం రెస్ట్ తీసుకునే ముందే ఖచ్చితంగా మనం సర్టెన్ టైం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనో 1 అవర్ తర్వాత నేను లేవాలి, లేచి నేను చదువుకోవాలన్నట్టుగా గట్టిగా మనసుకు కమాండ్స్ ఇచ్చుకోవడం బట్టి కూడా దాన్ని అధిగమించవచ్చు. కాబట్టి కొంతసేపు అలా రెస్ట్ అవసరం అనుకున్నప్పుడు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ వీలైనంత వరకు ప్రతిసారి కూడా పిల్లలు కామన్గా ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే నేను చదువుకోవడానికి బుక్ తీయగానే నా నిద్ర వచ్చేస్తుంది, అప్పటిదాకా రాని నిద్ర వస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిపోతున్నట్టు మనం అనుకోవచ్చు కొందరి విషయంలో. కాబట్టి వీలైనంత వరకు మనం ఈ రకమైన చిన్న చిన్న టెక్నిక్స్ ఇష్టమైన బుక్ చదివిన దగ్గర నుంచి లేచి వాకింగ్ చేసినట్టు బ్యాక్వర్డ్ వాకింగ్ ఇలా అలాంటివి కొంతసేపు చేసినా ఆ రకమైన ఫీలింగ్ని అధిగమించవచ్చు. దానివల్ల ఫస్ట్ ఇవేవి ఎలా ఉన్నా కూడా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఒకటి పెట్టుకుని నేను చదువుకుని ఎలాగైనా దాంట్లో నేను ఫస్ట్ అన్నీ చక్కగా నేను రాయగలుగుతాననే ఇవన్నీ కూడా వీటిని మనసులో ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని చక్కగా రాసి ఎగ్జామ్స్ అన్నీ కూడా బయటికి రావడానికి ముందు ఇవన్నీ చిన్న చిన్న అవరోధాలు నిద్ర రావడం కానీ తాత్కాలికం కాబట్టి వీటిని అధిగమించడం అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చిన్న చిన్న టిప్స్ లాంటివన్నా పాటించినట్లయితే నిద్ర అనేదాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.